ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 3వ వారము 6వ రోజు. 1వ కొరింథీ 2వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. సిలువ మనలను విరుగగొట్టుచున్నది. స్వార్థము నుండి విడుదల పొందుట అను ప్రధానమైన విషయమును గూర్చి ధ్యానించుచున్నాము. స్వార్థమునకు దిద్దుబాటు అవసరము. నీకు నీవుగా నీ స్వార్థాన్ని తీసివేసుకొనలేవు. ఒకవేళ స్వార్థమును ద్వారము నుండి నీవు బయటికి పంపివేయగలిగితే మారువేషాలతో కిటికీల గుండా లోపలికి ప్రవేశిస్తుంది. ఇట్టి స్థితి నుండి నీకు విడుదలని శక్తి ఏది? అది సిలువ శక్తియే. ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన ఒకాయనకు ఒకే ఒక కుమారుడున్నాడు. అతడు తండ్రి పనిచేస్తున్న పాఠశాలలోనే విద్యనభ్యసిస్తుండేవాడు. బాల్యమందే తండ్రి మీద తిరుగుబాటుదారుడుగా గుర్తింపు పొందాడు. పాఠశాల మానేసి స్వేచ్ఛగా తిరగటానికి అలవాటుపడ్డాడు. ఆ బాలుడొకనాడు సంఘ వ్యతిరేక కార్యకలాపానికి ఒడిగట్టి దోషిగా నిర్ధారించబడ్డాడు. తత్ఫలితంగా ఆ బాలుని శిక్షించటానికి ప్రధానోపాధ్యాయుడు సంస్థ చేత బలవంత పెట్టబడినాడు. ఆయన కర్ర తీసుకుని ఆ బాలుని చేయి చాపమన్నాడు. బాలుడు ఎంతో తిరస్కార బుద్ధితో చేయి చాచాడు. కర్రతో బాలుని చేయి మీద కొట్టుట బదులు తన చేయి మీద తానే కొట్టుకున్నాడు. జరిగినదానిని గ్రహించిన బాలుడు అంతరంగములో వ్యధనొందినవాడై తండ్రి పాదములపై బడి క్షమించనన్నాడు. తండ్రి ఆ బాలుని క్షమించాడు. బాలుడు ఆ క్షణములోనే సమూల మార్పు చెందాడు. పాఠశాల నుండి ఒక బాలుని ఆ ప్రధానోపాధ్యాయుడు తొలగించవలసి వచ్చి ఆ బాలుని తొలగించే రోజును ప్రధానోపాధ్యాయుడు ఉపవాస దిన పాటించాలనుకున్నాడు. ఈ విషయము తెలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థు ప్రధానోపాధ్యాయునితో పాటు ఉపవాసముండాలని తీర్మానించుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నేరస్థుడైన విద్యార్థి ప్రధానోపాధ్యాయుని పాదములపై బడి క్షమాపణ వేడాడు. తనకు మరియొక తరుణం కోసం విన్నవించాడు. విద్యార్థిలో మార్పు గమనించి ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో కొనసాగుటకు అనుమతించాడు. తర్వాతి కాలలో ఆ బాలుడే ఆ పాఠశాలకు పేరు, గుర్తింపు తెచ్చాడు. తనను బట్టి పాఠశాల ఉపవాసముండుట అనేది అతన్ని విరుగగొట్టింది. అతను స్వార్థము నుండి విడుదల నొంది శ్రేష్ఠుడయ్యాడు. ప్రధానోపాధ్యాయుని ద్వారా సిలువ ప్రేమ వారికి ప్రత్యక్షపరచబడింది. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.